ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మీ సొంత వాళ్ళే మీ పైన కళ్ళెర్ర చేస్తారు. ఎందుకు మీ పైన సొంత వ్యక్తులే కళ్ళెర్ర చేస్తారు? అలాగే ఎటువంటి అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. జ్యోతిష్యం అంటే గనక మనిషి యొక్క జీవితాన్ని నడిపించే ఒక అర్థం లాంటిది. రోజువారీ గ్రహగతులు, రాశి చక్రం, గ్రహాల దుష్టులు మన జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అయితే ఈ 2026 సంవత్సరం ఆగస్టు 6వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారికి విశేషమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా ఈరోజు స్వజనుల నుండి మీకు వ్యతిరేకత ఎదురవుతుందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మనకు అత్యంత చేరువైన వారు లేదా కుటుంబ సభ్యులు లేదా బంధువులు లేదా స్నేహితులు అంటే మన యొక్క జీవితంలో శ్రేయస్సుకే కాకుండా శత్రుత్వాన్ని కూడా కలిగించగలరు. ఎందుకంటే మనకు ఎదురుగా నిలబడే శక్తి వారికి మాత్రమే, వారి దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ఫలితాల వెనుక ఉన్న జ్యోతిష శాస్త్ర సూత్రాలు, ఆచరణాత్మక విశ్లేషణ, మనోభావాల ప్రభావం, పరిష్కార మార్గాలను గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ యొక్క జ్యోతిష ప్రాముఖ్యత చూస్తే గురువారం యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. గురువారం అనేది శని గ్రహానికి చెందిన రోజు. శని కర్మాధిపతి, శ్రమ, శిక్ష, న్యాయం, పాఠాలు నేర్పే గ్రహం. కుంభరాశి అనేది శని గ్రహాధీనమైన రాశి కాబట్టి ఈరోజు కుంభరాశి వారికి మరింత ప్రభావం అనేది శని భగవానుడు చూపిస్తున్నాడు. శని స్వజనుల నుండి విరోధం కలిగించే స్థితులను కూడా సృష్టించగలుగుతాడు. అలాగే ఈరోజు చంద్రుడి యొక్క స్థితి చూస్తే చంద్రుడు మనస్సును సూచిస్తాడు. చంద్రుడు అనుకూల స్థానంలో లేనప్పుడు కుటుంబ సభ్యులతో అపార్థాలు కూడా కలగవచ్చు. ఈ రోజు చంద్రుడు కుంభరాశి వారికి వ్యతిరేక దృష్టి ఇస్తున్నట్లు జ్యోతిష గణనాలు తెలుపుతున్నాయి. గ్రహస్థితులు చూస్తే కేతువు లేదా రాహు దృష్టి బంధువుల ద్వారా కష్టాలు కలిగించే పరిస్థితులను తీసుకొస్తుంది. కుంభరాశి వారికి శుక్రుడు ఈ కాలంలో కొన్ని అపార్థ అహంకార భావాలను పెంచవచ్చు. అయితే ముఖ్యంగా సొంత వాళ్ళు మీ పైన కళ్ళెర్ర చేస్తారు అనే ప్రశ్నకు సమాధానాన్ని గనక పరిశీలించినట్లయితే, మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయాన్ని పెద్దది చేసి మీ పైన కోపగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అపార్థాలు తలెత్తే అవకాశాలు సొంత వ్యక్తుల మూలంగా మీకు రావచ్చు. అంటే అది మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఈ విధంగా మీ యొక్క సొంత వ్యక్తులే, మీ యొక్క శ్రేయోభిలాషులే మీ పైన కళ్ళెర్ర చేయడం, మీ యొక్క మాటలను అపార్థం చేసుకొని, తప్పుగా అర్థం చేసుకొని మీ పైన కోపగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అసూయ కారణంగా కూడా ఈ విధంగా సొంత వాళ్ళే మీ పైన కళ్ళెర్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ లోపల ఇటీవల వచ్చినటువంటి ఎదుగుదలను చూసి, ప్రతిష్టను చూసి, లేదా మీ యొక్క విజయాల కారణంగా కొంతమంది దగ్గర బంధువులు అసూయ పెరిగి వారు మీ మీద ప్రతికూలత చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధన సంబంధిత విభేదాలు కూడా రావచ్చు. అంటే ఈరోజు మీరు డబ్బు, ఆస్తి లేదా ఆర్థిక నిర్ణయాల విషయమై కుటుంబంలో తగువుల పాలయ్యే అవకాశాలు కూడా ఉంది. అలాగే మీరు ఎవరికైనా గౌరవం ఇవ్వకపోవడం లేదా వారిని పట్టించుకోకపోవడం వల్ల కూడా ఈరోజు మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావన కలిగి మీ పైన వారు ఆగ్రహం చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళడం కానీ, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి ఇంట్లో కూడా ఈ విధంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదని సొంత వ్యక్తులే మీ పైన కళ్ళెర్ర చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు కుంభరాశి వారికి కుటుంబ పరంగా ఫలితాలు గనక గమనించినట్లయితే, కుటుంబ సభ్యుల్లో మీ యొక్క మాట వినకపోవడం, తగాదాలు పెరగడం జరుగుతుంది. పెద్దలు తీసుకున్న నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేయవచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థిక పరమైన అంశాల విషయంలో చూస్తే డబ్బు విషయంలో అపార్థాలు వచ్చే రోజని చెప్పుకోవాలి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే గనక తిరిగి తీసుకోవడంలో మీకు సమస్యలు ఎదురు కావచ్చు.
కొత్త పెట్టుబడులు ఈ రోజు అనుకూలం కావు అనే విషయాన్ని ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గమనించాలి. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి ఈ రోజు దినఫలాలు చూస్తే సహచరులు లేదా భాగస్వాములు మీ వెనుక విరోధం చూపించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కృషికి తగిన గుర్తింపు మీకు లభించకపోవచ్చు. మీరు నమ్మిన వారే మీపైన విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రేమ, దాంపత్య జీవితాన్ని గనక చూస్తే జీవిత భాగస్వామి మీ యొక్క మాటల వల్ల బాధపడవచ్చు. ప్రేమ జీవితంలో మీకు అపార్థాలు రావచ్చు. సర్దుబాటు, సహనం అనేది ఈ రోజు మీకు చాలా అవసరం. అయితే ఈ రోజు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు, నిద్రలేమి కలగవచ్చు. ధ్యానం, యోగా అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈరోజు శని ప్రభావం ఎక్కువగా ఉండటంతో కర్మ ఫలాలను అనుభవించే పరిస్థితి కూడా మీకు వస్తుంది. మీరు గతంలో ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే గనక ఈరోజు వారు మీ పైన ప్రతికూలంగా ప్రవర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మనకు వినయం, సహనం నేర్పే రోజని మీరు ఖచ్చితంగా భావించాలి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుకూలిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.